తెలుగు సినిమాలో ఎమోషన్స్, లవ్, మిడిల్ క్లాస్ స్టోరీస్ అంటే గుర్తుకొచ్చే ఒక డైరెక్టర్ కిషోర్ తిరుమల. కానీ ఆయన కెరియర్లో అన్ని మూవీస్ హిట్టా లేదా కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. టుడే వీడియోలో కిషోర్ తిరుమల డైరెక్టర్ ఆల్ మూవీస్ని ఐఎండి రేటింగ్తో పాటు హిట్ ఆ ఫ్లాపా క్లియర్గా బ్రేక్ చేసి చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. మూవీ వచ్చేసి పిల్లయార్ తిరు కడసి విడు 2011లో రిలీజ్ అయింది తమిళ్లో. ఫిలిం వచ్చి స్మాల్ ఫిలిం. ఇది కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో డెబ్యూ ఫిలిం. ప్రేమ కథ, కొత్త నరేషన్ స్టైల్తో తీసిన సినిమా. పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా ఆయన ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్కి ఇది మొదటి అడుగు. ఒక డైరెక్టర్ ఎలా మొదలయ్యాడనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అండ్ అతని సెకండ్ ఫిలిం వచ్చి సెకండ్ హ్యాండ్ 2013లో రిలీజ్ అయింది తెలుగులో. మూవీ వచ్చేసి యావరేజ్. యూత్ లవ్ స్టోరీ, ఫ్రెష్ కాన్సెప్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ అంత స్ట్రాంగ్ కాదు, కానీ రియలిస్టిక్ ఎమోషన్స్, నేచురల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. లవ్, కన్ఫ్యూజ్ ఎమోషన్స్, ఒక కామన్ యూత్ లైఫ్ స్టోరీ. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి నేను శైలజ 2016 అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఐఎండి రేటింగ్ వచ్చి 6.8. కిషోర్ తిరుమలకి బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా. రామ్, కీర్తి సురేష్ కెమిస్ట్రీ, మ్యూజిక్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. లవ్ అంటే డ్రామాటిక్ డైలాగ్స్ కాదు, సింపుల్ ఫీలింగ్. అది నేను శైలజ. ఫోర్త్ మూవీ వచ్చి ఉన్నదొకటే జిందగీ 2017లో రిలీజ్ అయింది. మూవీ యావరేజ్. ఐఎండి రేటింగ్ వచ్చి 6.4. ఫ్రెండ్షిప్ ప్లస్ లవ్ ప్లస్ లైఫ్ డెసిషన్స్ మీద తీసిన ఎమోషనల్ డ్రామా. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్, సెకండ్ హాఫ్ స్లో అనిపించిన, మెసేజ్ మాత్రం సాంగ్. లైఫ్లో ఛాన్స్ ఒకటి, డెసిషన్ మాత్రం మన కంట్రోల్లో ఉండదు అనేది మూవీ అర్థం. తర్వాత ఫిఫ్త్ మూవీ వచ్చి చిత్రలహరి 2019 అయితే రిలీజ్ అయింది. సూపర్ హిట్. ఐఎండి రేటింగ్ 7.1. మిడిల్ క్లాస్ యూత్ స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్, కాన్ఫిడెన్స్ ఇష్యూస్ వీటినన్నిటినీ హార్ట్ టచింగ్గా చూపించిన సినిమా. ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిలిం. లైఫ్ అయినా లూజర్ కాదు, ట్రై చేయడం మనిషి లక్షణం అనేది మూవీ. అండ్ సిక్స్త్ మూవీ వచ్చేసి రెడ్ 2021లో రిలీజ్ అయింది. యావరేజ్. 6.5 ఎండి రేటింగ్ ఉంది. ఎంగేజింగ్ నరేషన్. రొమాన్స్ డైరెక్టర్ నుంచి థ్రిల్లర్ డైరెక్టర్గా మంచి అటెంప్ట్. సేమ్ ఫేస్ డిఫరెంట్ లీవ్స్, వన్ మర్డర్ మిస్టరీ. నెక్స్ట్ టాప్ 7 మూవీ వచ్చేసి సెవెంత్ మూవీ వచ్చేసి ఆడవాళ్ళు నీకు జోహార్లు 2022 రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్. ఐఎండి రేటింగ్ 6.1. ఫ్యామిలీ ఎమోషన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ థీమ్ ఉన్న స్క్రీన్ ప్లే వీక్ అయ్యింది. గుడ్ ఇంటెన్షన్ బట్ ప్యూర్ ఎడ్యుకేషన్ వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. మెసేజ్ మంచిదే, సినిమా క్లిక్ అవ్వలేదు. భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ గారి మూవీ. ఈ మూవీ మనకి 2026 రిలీజ్గా ఉంది ఫ్రెండ్స్. June 13th అయితే పొంగల్కి రిలీజ్ కానుంది. ఈ మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అయితే ఇంకా తెలియదు. మూవీ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది కిషోర్ తిరుమల కంప్లీట్ జర్నీ. హిట్స్లో హాట్, ఫ్లాప్స్లో హానెస్ట్ అటెంప్ట్స్. మీ ఫేవరెట్ కిషోర్ తిరుమల మూవీ ఏది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే మూవీ